Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా ఆ సనాతనుడు మెహర్ ప్రభు మనకి ఆయనతో సహజీవనాన్ని సాగించే అదృష్టాన్ని మహద్భాగ్యాన్ని కలుగు చేశారు. ఆయనకి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ మనం ఇందులో భాగంగా ప్రభు చరిత్రం 10వ భాగం 4497 పేజీ కాపుకున్నాం. మీద పేరాలో ఆ కిందని కట్టా సుబ్బారావు తోటలో అన్న పేర మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంది. ఆ పేర శ్రీను చదివే ముందు గత పేరాలో ఒక విషయం మీకు నేను నిన్న చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ అవతార పురుషుడిని మీరు ఎలా గుర్తించగలరు అని బాబా అడిగారు. దయచేసి అందులో మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్, దయచేసి. జై బాబా. ఎలా గుర్తించగలరు అని బాబా ఒక ప్రశ్న వేశారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ భావాలని, ఏవైతే భావాలు వాళ్ళు ఉన్నాయో వెల్లడించారు. ఆ వెళ్ళిన తర్వాత బాబా రాముడు, కృష్ణుడు మొదలగు అవతార తత్వాల ప్రాతిపదిక పైన మీరు నన్ను అవతారునిగా తెలుసుకోలేరు అని ఖచ్చితంగా చెప్పారు. మరి పూర్ణావతారాలు ధరించిన వాడు రాముడు, కృష్ణుడు, అవతార్ మెహర్ బాబా. మరి ఆ అవతార తత్వాల ప్రాతిపదిక పైన మీరు నన్ను అవతారునిగా తెలుసుకోలేరు అని బాబా అన్నప్పుడు అది మనం చాలా గాఢంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, మీ బుద్ధి ద్వారా కూడా నన్ను తెలుసుకోలేరు. ఏ బుద్ధి అయితే మనల్ని నడిపిస్తుందో, ఏ బుద్ధి అయితే మన అన్ని రకాల అభివృద్ధికి దోహదపడుతుందో దాని ద్వారా కూడా తెలుసుకోలేరు అన్నారు. అయితే ఇక్కడ బాబా అన్నారు, నేనే అవతార పురుషుడను అని నేను చెబుతున్నాను, నన్ను అవతార పురుషునిగా భావించడానికి మీకు ఈ ఆధారం చాలు అని బాబా చెప్పారు. అంటే చాలా కాలం క్రిందట దీని మీద మన విశాఖపట్నంలో ఒక చర్చ జరిగింది. నేను అవతార పురుషుడను అని బాబా చెబుతున్నారు, ఈ ఆధారం చాలు అన్నారు. మరి ఇటువంటి అవకాశం దేవతలకు కూడా రాదు అన్నారు. మనం ఆయన అన్నారు కాబట్టి విశ్వసించాలి అని ఒక మాట సమితి మీటింగ్లో వచ్చింది. అప్పుడు నేనే అవతార పురుషుడను అని బాబా చెబుతున్నప్పుడు నేనే అవతార పురుషుడును అనే మాట చాలా మంది ఈ ప్రపంచంలో అనేక చోట్ల పలకడం జరిగింది. అయితే మెహర్ బాబా యొక్క ఆ ప్రొక్లమేషను వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటే, మనలో నేను నశించిపోతే, జాగ్రత్తగా వినండి, మనలో నేను నశించిపోతే అప్పుడు
నేను అవతార పురుషుడను అని బాబా చెప్పిన ఆ పలుకులలోని సత్యాన్ని మనం గ్రహించడానికి అవకాశం వస్తుంది. ఇది మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి. మనలో నేను ఉన్నంత వరకు ఆయన అవతార పురుషుడు అన్న విషయం మనలో ఒక విధంగా చెప్పాలంటే ఎస్టాబ్లిష్ కాదు. నాన్న ముందుకు వెళ్ళి అవతార్ మెహర్ బాబాకి జై. కట్టా సుబ్బారావు తన తోటలో బాబా సెంటర్ నెలకొల్పాలనే కోరికను వెలుబుచ్చాడు. దానికి బాబా అంగీకారం తెలిపారు. అందువల్ల కట్టా సుబ్బారావు ఆ ఊరిలోని పురోహితులు పవిత్రం చేయించాడు. మహాపండితులుగా చెప్పుకునే ఆ పురోహితులు చేసే పూజాధికారులు ముగిసే వరకు బాబా అక్కడే కూర్చుని ఉన్నారు. ఎప్పటి వల్లనే బాబా ఎంతో సంయమనంతో ఉన్నారు. కట్టా సుబ్బారావు నిరుత్సాహపరచను లేదు, అతని నమ్మకాలను విమర్శించడం లేదు. అంతేకాక తద్భిన్నంగా ఆ కార్యక్రమం పట్ల బాబా ఆనందించినట్లు కనిపించారు. సాంప్రదాయబద్ధంగా జరిగే తంతు ముగిసే వరకు బాబా ఎంతో సహనంతో అక్కడే కూర్చున్నారు. తన విగ్రహం పెట్టబోయే రాతిని సహస్తాలతో స్పృశించారు. శంకుస్థాపన చేసే చోట విలువైన దినిసినేదైనా భూమిలో ఉంచడం ఆచారం కనుక కట్టా సుబ్బారావు బాబాకు కొన్ని ముత్యాలను ఇచ్చి అందులో వేయమన్నారు. బాబా అలాగే చేశారు. ఆ రోజు సాయంకాలం మెహర్ బాబా ఏలూరు నుండి బయలుదేరవలసి ఉంది. అందువల్ల హమీర్పూర్, నాగపూర్, సావనీర్, ఢిల్లీ, డెహ్రాడూన్ నుండి వచ్చిన తన ప్రేమికులను కూడా ఆ రోజే వారి వారి స్వస్థలాలకు పంపించేశారు. ఆంధ్ర కార్యకర్తలతో ఒక సమావేశం జరగవలసి ఉంది. అక్కడ బాబా హాజరు తప్పనిసరి. కాబట్టి వెళ్ళబోయే వారితో బాబా నాకు సమయం లేదు, తొందరగా నాకు వీడ్కోలు చెప్పి బయలుదేరండి అన్నారు. వెళుతున్న వారందరినీ శత్రుఘ్న కుమార్ ఒక వరుసలో నిలబెట్టాడు. అతనిచ్చిన ప్రకారం తన దగ్గరకు బాబా రాగానే వారంతా సైనిక తరహాలో వందనం చేశారు. ఆ విధంగా బాబాకు వీడ్కోలు కార్యక్రమం ముగిసింది. బాబా శత్రుఘ్న కుమార్ని ఆలింగనం చేసుకున్నారు. తాను ఫిబ్రవరి నెలలో డెహ్రాడూన్కి వస్తానని, అక్కడ కొన్ని నెలల పాటు ఉందామనుకున్నానని కిషన్ సింగ్, శత్రుఘ్న కుమార్లతో బాబా చెప్పారు. తన కొరకు, మండలి కొరకు 2 బంగళాలు అద్దెకు తీసుకోమని కూడా వారిని ఆదేశించారు. ముందుకెళ్ళాను. హలో, దేవబా ముందుకెళ్ళాను. సాంప్రదాయబద్ధ ఒక సందర్భంలో అక్కడ నుంచి ఒక సందర్భంలో భావు కల్చూరిని పిలిచి నా ఆదేశాలు అంటే నాగపూర్లో ఇచ్చినవి గుర్తుంచుకో అని జ్ఞాపకం చేశారు. మెహర్ బాబా పేరు మీద జరిగే పనిలో కార్యకర్తల మధ్య చాలా విభేదాలు ఉన్నట్లు ఆనాటి కార్యకర్తల సమావేశంలో బయటపడింది. వారి కోపతాపాలను, బాధను, అక్కసును బయటకు వెళ్ళగక్కడానికి బాబా ఆ రోజున వారికి స్వేచ్ఛను ఇచ్చారు. ఇంగ్లీష్లో చెప్పలేని కొంతమంది కార్యకర్తలు తెలుగులోనే వారి కష్టాలను, బాధలను తెలుపవచ్చని చెప్పారు. వారు చెప్పిన విషయాలను కుటుంబ శాస్త్రి ఇంగ్లీష్లో అనువదించి చెప్పారు. కానీ వారి భావాలను శాస్త్రి అనువదించి ఇంగ్లీషు భాషలో చెప్పడానికి ముందే విషయం బాబాకు తెలిసిపోయేది. అంతేగాక దానికి బాబా తన సమాధానం కూడా చెప్పేసేవారు. ఒకసారి తెలుగులో చెప్పిన వారి భావాలను ఇంగ్లీష్లో సరిగ్గా చెప్పలేకపోయిన శాస్త్రిని బాబా సరిదిద్దారు కూడా. ఇలా అక్కడి చర్చ అంతా తెలుగులోనే జరిగినందువలన బాబాకు తన భాష తెలుసునన్న విషయాన్ని ఆంధ్ర కార్యకర్తలు గుర్తించారు. అవతార పురుషుని సర్వజ్ఞత అనేది చాలా చాలా భిన్నమైనది. అనేక యుగాల క్రిందటి సంఘటనలు కూడా ఆయన గుర్తుంచుకోగలడు.
అనేక కాలచక్రాల అనంతరం కూడా ఏం జరగనుందో ఆయనకు తెలుసు. మాట్లాడే ప్రతి ఒక్క మాటకు ప్రాతిపదికగా ఉన్న ఆలోచన యొక్క మూలం కూడా ఆయనకు అవగతమే. అందువలన అందరి ఆలోచనలు ఆయనకు అలవోకగా తెలిసే ఉంటాయి. సమావేశం చివరిలో ఆంధ్రదేశంలో తన పని విషయంలో మొత్తం బాధ్యత వహించేందుకై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో 4 సభ్యులు కుటుంబ శాస్త్రి, గణపతిరావు, రంగారావు, మల్లికార్జునరావు ఉంటారు. వారి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ఆ కమిటీకి కేడిఆర్ఎం సమితి అని నామకరణం చేశారు. 1953 జనవరి 28వ తేదీ బుధవారం సాయంత్రం బాబా తన మండలి వారితో కలిసి మద్రాస్ ఎక్స్ప్రెస్ లో మెహరాజాద్కు ప్రయాణమయ్యారు. బాబాను దర్శించవచ్చిన వేలాది మందితో రైలు స్టేషన్ కిక్కిరిసిపోయింది. చాలా మంది కన్నీరు కారుస్తున్నారు. బాబా బృందం వారు ఎక్కిన రైలు విజయవాడ చేరుకుంది. అక్కడి నుండి రైలు డోండికు బయలుదేరి వెళ్లే ముందు సుమారు 300 మంది బాబాను దర్శించేందుకు స్టేషన్కి వచ్చారు. బాబా ఆదేశం మేరకు రైలు కిటికీ గుండా మాత్రమే దర్శించుకోవడానికి వీలు కలిగింది. అక్కడకు చేరిన ప్రతి ఒక్కరూ ప్రీతముని సన్నిధిలో కొన్ని క్షణాల పాటు సందడి చేశారు. తమ కుమార్తెకి వివాహం కాలేదనో, తమ వారికి అనారోగ్యంగా ఉందనో, ఇలా రకరకాల తమ కష్టాలను విన్నవించుకుంటూ చాలా మంది బాబా సహాయాన్ని అర్థించారు. బాబా చాలా చిరాకు పడుతూ, నేనేమైనా డాక్టర్నా, వారికి వచ్చిన రోగాలు నయం చేయమని నన్ను అడుగుతారెందుకు అన్నారు. కలకత్తాకు చెందిన ఎంవి రాఘవులకు బాబాతో పాటు విజయవాడ వరకు రైలులోనే ప్రయాణం చేయడానికి అనుమతి లభించింది. ఏలూరులో బాబా దర్శనం చేసుకున్న ఒక వ్యక్తి ఎంతో కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు బాబా ఆశీస్సు కావాలంటున్నాడని అతని తరపున ఎంవి రాఘవులు అయిష్టంగానే ఏరిచికి తెలియపరిచాడు. రాఘవులను బాబా తన భోగిలోనికి పిలిచి, అసలు నేనెవరో నీకు తెలుసా? నేను సాధారణ మానవుణ్ణి కాదు, నేను డాక్టర్ని కూడా కాదు, మహత్తులు చేసేవాడిని కూడా కాదు, నేను ఆ సనాతనులను, ఏన్షియంట్ వన్ అంటూ తన అక్షర ఫలకంపై సూచించారు. అంతలోనే బాబా మెత్తబడినట్లు కనిపించారు. సరే, నేను ఆవిడని గుర్తుంచుకోవడం మర్చిపోయానని చెప్పు. 1953 ఏప్రిల్ నెల చివరి వరకు నా నామాన్ని సంతోషంగా జపించమని చెప్పు అన్నారు. మొత్తం మీద ఆంధ్ర పర్యటనలో మెహర్ బాబాను సుమారు 1,50,000 మంది దర్శించుకున్నారు. మరో 50,000 మందికి ప్రసాదం అంది ఉంటుందని అంచనా. ఆంధ్రాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల వల్ల స్థానికులంతా 15 రోజుల పాటు హృదయానందంలో మునిగిపోయి ప్రపంచంలోని ఇతర విషయాలను పూర్తిగా మర్చిపోయారు. ఆ దివ్య ప్రేమాగ్ని యొక్క మత్తు అద్వితీయం, అది కేవలం అనుభవనీయం. అయితే ఇంతటి అద్వితీయమైన ఆ మత్తును ప్రేమ మహాసాగరంలోని కేవలం ఒక చిన్న బిందువు పొందే మత్తుకు కూడా సరికాదు. మరి ప్రేమ మహాసాగరం యొక్క మత్తు ఇక ఎంతగా ఉంటుందో కదా, అది ఊహకు భావనకు అందనిది. ఆంధ్ర పర్యటన సమయంలో జరిగిన కార్యక్రమాలలో బాబాపై అరటి పండ్ల వర్షమే కురిసిందని చెప్పవచ్చు. బాబా ఒక చోట నుండి వేరొక చోటికి ప్రయాణించే దారిలో రోడ్డు ప్రక్కన ప్రజలు ఆయన దర్శనం కొరకు బారులు తీరేవారు. అలా దర్శన కార్యక్రమం ముగిసిన తర్వాత బాబా కారులో బయలుదేరే సమయంలో ఆయన కారుపై ప్రజలు అరటి పండ్లను విసిరేవారు. ఆ విధంగానైనా వారు సమర్పించుకున్న కానుక ద్వారా ప్రభువుతో వారికి సాంగత్య భాగ్యం కలుగుతుందని వారి ఆకాంక్ష. సాధారణంగా దేవాలయాలలో దేవతలను పుష్పాలు, అక్షింతలతో ఆరాధించే రీతిలోనే బాబా జరిపిన హమీర్పూర్ పర్యటనలో కూడా ప్రేమికులు ప్రేమతో బాబా పైన అక్షంతలు, పువ్వులు చల్లుతూ తమ ప్రేమను కనబరిచారు. ప్రజలు బాబాను దర్శించిన
ఆనందాతిరేకంలో మట్టితోనూ శిలలతోనూ మలసబడిన దేవతామూర్తుల సంగతే విస్మరించారు. సజీవుడై నడయాడే దైవాన్ని దర్శించేందుకు ప్రజలు తమ ఇళ్లలోని దేవతామూర్తుల విగ్రహాలని పరిత్యజించారు. ప్రజలు ఆరాధించే శిలా విగ్రహం లాంటి వాడు కాదు మెహర్ బాబా. మానవ రూపధారి అయి భూమిపైన చరించే సజీవ దైవం మెహర్ బాబా. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేయను. తర్వాత చాప్టర్ 45-52 పేజీలో మెహరాజాద్, డెహ్రాడూన్ అండ్ ఋషికేశ్. డెహ్రాడూన్ 1953లో బాబా అక్షర ఫలకంతో కుర్చీలో కూర్చున్న ఫోటో ఉంది. పుస్తకం ఉన్న వాళ్ళు ఎవరైనా చూడవచ్చు. జై బాబా. 1953 జనవరి 30వ తేదీ ఉదయం 8 గంటలకు మెహర్ బాబా డోన్ స్టేషన్కు చేరుకున్నారు. వారి కోసం అక్కడ ఆది సీనియర్ కారుతో ఎదురు చూస్తున్నాడు. బాబా ఏరుచులను ఆది సీనియర్ తన కారులో మెహరాజాద్ తీసుకువెళ్ళాడు. మెహర్జీ, నారిమన్ బొంబాయి వెళ్ళడానికి అదే రైలులో ప్రయాణం కొనసాగించారు. మిగిలిన మండలి వారంతా అహ్మద్ నగర్ వెళ్ళడానికి మరో రైలు ఎంచుకున్నారు. అక్కడికి చేరుకోగానే సిద్ధు మెహరాబాద్కు వెళ్ళిపోయాడు. జగన్, రంజు అహ్మద్ నగర్లోని వారిళ్లకు, సదాశివ్ పటేల్ పూణేకు, యశ్వంతరావు చాకోరీకి వెళ్ళగా మిగిలిన వారంతా మెహరాజాద్ చేరుకున్నారు. డోండ్ నుంచి వచ్చే దారిలో ఆది సీనియర్ కారు నడుపుతూ ఒకచాట పొరపాటుగా తప్పుదోవ పట్టాడు. దాని కారణంగా 40 మైళ్ళు ఎక్కువ ప్రయాణించవలసి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో జరిపిన పర్యటన కారణంగా బాబా చాలా అలసిపోయి ఉన్నందున విశ్రాంతి తీసుకోవాలని ఆతృత కనబరిచారు. అందువల్ల కారును మరింత వేగంగా పోనిమ్మని ఆది సీనియర్కి బాబా చెబుతున్నారు. పరిస్థితిని మరింత జటిలపరుస్తూ మెహరాజాద్ కనుసూపు మేరలో ఉందనగా ఆది సీనియర్ నడుపుతున్న కారు టైరుకి రంధ్రం పడి గాలిపోయింది. దానితో వారి ప్రయాణం మరింత ఆలస్యమైంది. బాబా మెహరాజాద్ చేరుకున్న 1-2 రోజుల తరువాత ఏరుచును ఒక ప్రత్యేకమైన కారణంపై ఆంధ్రాకు వెళ్ళమన్నారు. అక్కడ ఒక దంపతులకు సంతానాన్ని ప్రసాదిస్తానని బాబా మాట ఇవ్వడం జరిగింది. వారికి ఒక సందేశం అందించే కారణంతో ఏరుచును ఆంధ్రాకు పంపించారు. నా ఆశీస్సులు వెంటనే ఫలవంతం కాకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలకైనా లేదా వారి తర్వాతి జన్మలోనైనా సంతానం కలుగుతుంది అనే ఈ సందేశాన్ని వారికి అందజేసి రావాల్సిందిగా ఏరిచ్ను పంపుతున్నానని బాబా వివరించారు. ఏరిచ్ను పంపడంలో ఇది కేవలం బాహ్యంగా కనబడే కారణం మాత్రమే. ఏరిచ్ కూడా చాలా నెలల తరబడి ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉన్నాడు. అయినప్పటికీ బాబా ఆజ్ఞను శిరసావహిస్తూ ఆంధ్రదేశం బయలుదేరి వెళ్ళాడు. ఏరిచ్ అక్కడకు చేరుకోగానే మెహర్ బాబాను అరెస్ట్ చేశారన్నది నిజమేనా అని అతన్ని చాలా మంది అడిగారు. అది ఎవరో పుట్టించిన పుకారు. బహుశా ఈ పుకారుకి ముగింపు పలికేందుకే బాబా ఏరిచ్ని అక్కడికి పంపించి ఉండవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీన బాబా శ్రీమండల వారితోనూ, డాంకిన్, కాకాబార్య, కృష్ణనాయుడుతోనూ సమావేశమయ్యారు. వీరితో సమావేశం ముగిసిన తరువాత మెహ్రా, మణి, గోహెర్తో కలిసి బాబా తనను ఇంకా బాధిస్తున్న కాలుకు ఎక్స్రే తీయించుకోవడానికి పూనా బయలుదేరి వెళ్ళారు. బాబా కాలు నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఉత్తర దక్షిణ భారతదేశంలో కఠోర పరిస్థితుల్లో 35 రోజుల పాటు పర్యటించారు. ఆ రోజు సాయంకాలానికే బాబా శ్రీమండల వారు పూనా నుండి మెహరాజాద్ చేరుకున్నారు. కానీ 4 రోజుల అనంతరం బాబా ఫిబ్రవరి 8వ తేదీన ఆది సీనియర్, ఏరిచ్లతో కలిసి మళ్ళీ పూనా వెళ్ళారు. ముందు రోజున అనగా 7వ తేదీన బాబా ఠాకూరు నుండి యశ్వంతరావును పిలిపించి గోదావరి మాయికి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని పంపించారు. అంతేగాక 14వ తేదీన
ఆమెను తన వద్దకు రమ్మనమని అతని ద్వారా కబురు పంపించారు. 1953 ఫిబ్రవరి 11వ తేదీన మెహరాజాద్లో బాబా 59వ జన్మదిన మహోత్సవం జరపబడింది. ఆ కార్యక్రమానికి బయట నుండి ప్రేమికులెవరిని పిలవలేదు. అహ్మద్ నగర్ నుండి ఆది సీనియర్, ఆది జూనియర్, ఛగన్, రంజు, నౌషర్వాన్ తాత, మెహరాబాద్ నుండి సిద్ధు, పాద్రి వచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం జాధవ్ కవ్వాల్ అనే గాయకుడు కవ్వాలీలు వినిపించాడు. 2 గంటల పాటు సాగిన ఆ కవ్వాలీ కార్యక్రమం బాబాను రంజింపజేసింది. అదే రోజు ఉదయం 7:30 మెహరాజాద్లో బాబా 150 మంది గేదెల పాదాలను కడిగారు. వారికి ప్రణమిల్లి ఒక్కొక్కరికి 2 రూపాయల్ని ప్రసాదంగా ఇచ్చారు. ముందు రోజు పూనా నుండి మెహర్జీతో కలిసి వచ్చిన ఇరేన్ ఖాన్ బెరీ ఆ కార్యక్రమానికి హాజరయ్యింది. బాబా చుట్టూ ఎప్పుడు వేలాది మంది ప్రేమికులు ఉంటారు. కానీ ఆ రోజు మెహరాజాద్లో ఎక్కువ మంది కనిపించలేదు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం గల ఇరేన్ దానిని అవకాశంగా తీసుకొని బాబాను కొన్ని ప్రశ్నలు అడిగింది. మొదట ఆమె, బాబా ఆడం వయసు ఎంత అని అడిగింది. బాబా నవ్వి ఇలా సమాధానమిచ్చారు, ఈ భూమిపైకి 84 మిలియన్ల సంవత్సరముల కిందట తొలి మానవుడు అని నేను చెప్పేస్తే నీ తొలి మానవుని ఆవిర్భావం గురించి, అంతేగాక ఆ తొలి మానవుడు ఈ భూమిపైనే కాకుండా ఇటువంటి కోట్లాది భూగ్రహాలపైన కూడా మళ్ళీ మళ్ళీ లెక్కలేనన్ని సార్లు జన్మిస్తూనే ఉన్నాడన్న విషయం గురించి పూర్తి వివరణ ఇస్తేనే నీకు అర్థమవుతుంది. తద్వారా అతని వయసుకి అంతమన్నది లేదని, ఏజ్లెస్, కాలమునకు అతడు అతీతుడని, అంటే టైమ్లెస్ అర్థమవుతుంది. కానీ ఈ విషయాలన్నింటినీ సరైన రీతిలో వివరించవలసి ఉంది. నేను మౌనం ప్రారంభించిన కొత్తలో సంవత్సర కాలం పాటు ఒక పుస్తకాన్ని స్వయంగా వ్రాశాను. అది ఇప్పుడు ఒక బ్యాంకులో భద్రపరచబడి ఉంది. నేను ఆదేశిస్తే తప్ప దానిని ఎవరూ ముట్టుకోకూడదు. నేను ఇప్పుడు చెప్పిన విషయాన్ని ఆ పుస్తకం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ ప్రపంచానికి, శాస్త్రజ్ఞులకు ఈ విషయాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. నేను ఆ గ్రంథంలో కాలచక్ర విషయాలను, భగవదనుభూతి విషయంలో ఈ భూమి యొక్క స్థానము గురించి వివరించాను. ఏ ఇతర గ్రహంలాగా కాక ఈ భూమి నశిస్తూ అదే సమయంలో పరిణామం ద్వారా మరొక భూమి ఉద్భవిస్తుందన్న విషయం ఆ పుస్తకంలో వివరించబడింది. తొలి మానవుడు ఎప్పుడు ఆవిర్భించాడు, మొదటి ప్రాణి భగవదనుభవం ఎప్పుడు పొందాడు, కోడి ముందా, గుడ్డు ముందా మొదలగు విషయాలు కూడా ఆ పుస్తకంలో వివరించబడ్డాయి. ఆ రోజంతా ఇరేన్ తాను త్వరలో ప్రచురించబోయే నాగరికత లేక కల్లోలమా, సివిలైజేషన్ ఆర్ చావోస్ అనే పుస్తకం కోసం రంజుతో కొన్ని విషయాలు చర్చించింది. మరునాడు ఆమె మెహర్జీతో కలిసి పూనా వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 12వ తేదీన 3 సార్లు మాత్రమే టీ సేవిస్తూ ఉపవాసం ఉండమని మండల వారిని బాబా ఆదేశించారు. రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఆది సీనియర్ మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరాలు తీసుకువచ్చాడు. వారితో పాటు ఒక బుట్ట నిండా జిలేబీలు కూడా తెచ్చాడు. బాబా మండల వారిని ఈ జిలేబీలను ఏం చేయాలి అని అడిగారు. బాబా ఈ జిలేబీల విషయం తేల్చడానికి నీలుని పిలిచి తన అక్షర ఫలకాన్ని గాలిలో ఎగరవేసి బొమ్మ బొరుస వేయమన్నారు. ఒక ప్రక్క పడితే జిలేబీలు ఇవ్వబడతాయి, రెండో వైపు పడితే ఇవ్వబడవు. జిలేబీలు పంచి పెట్టడం వైపే 2 సార్లు పడింది. కాబట్టి బాబా నవ్వుతూ టీతో పాటు వాటిని తినడానికి మండల వారికి అనుమతించారు. ఫిబ్రవరి 14వ తేదీ అహ్మద్ నగర్లోని ఖుస్రూ క్వార్టర్స్ లో ఒక చిన్న దర్శన కార్యక్రమాన్ని
ఏర్పాటు చేశారు. ఆది సీనియర్ కారులో బాబా ఉదయం 7:30 కల్లా నీలు ఏర్చితో పాటు అక్కడికి చేరుకున్నారు. బాబాను దర్శించుకునేందుకు అందరినీ అనుమతించారు. అయితే వారెవరు తన పాదాలను స్పృశించకూడదని బాబా చెప్పారు. బాబా ఆదేశానుసారం సాకోరి నుండి గోదావరిమై ఉదయం 9 గంటలకు వచ్చింది. ఆమెతో పాటు యశ్వంతరావు, 2 కన్యలు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. గోదావరిమాయని చూసి బాబా ఎంతో సంతోషించారు. ఆమెతో భగవదనుభవం లేని వ్యక్తి ఇతరులు చేసే మర్యాదలను స్వీకరిస్తూ తన పాదాలను తాకడానికి అనుమతించినట్లయితే అతనికి హానికరమైన బంధాలు ఏర్పడతాయి. ఉపాసిని మహారాజ్ నీకు ఒక ప్రత్యేకమైన విధిని అప్పగించి ఉన్నందున నీ విషయంలో మాత్రం అలా జరగదు. ఉపాసిని మహారాజ్ ఇచ్చిన ఆదేశాలను పాటించడం విషయంలో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండు. ఉత్తమమని నీవు నిజంగా భావించిన దానినే చెయ్యి. ఇతరులు చెప్పే వాటి ప్రభావానికి లోను కావద్దు అని సూచిస్తూ చివరిగా నేను సర్వత్రా ఉన్నాను, అందరిలోనూ ఉన్నాను, అన్నింటా ఉన్నాను అని చెప్పి బాబా తన వివరణను ముగించారు. బాబాను ఫోటో తీసేందుకు ఆది సీనియర్ ఏర్పాటు చేశాడు. బాబా దానికి అంగీకరించారు. మధ్యాహ్నానికి తిరిగి మెహ్రాబాద్ చేరుకున్నారు. ఆంధ్ర పర్యటన నుండి కిషన్ సింగ్ డెహ్రాడూన్ తిరిగి వెళ్ళాక బాబా తనకు మండల వారికి అక్కడ ఉండేందుకు బంగళాలు ఏర్పాటు చేయవలసిందిగా ఉత్తరాల ద్వారా ఆదేశించారు. బాబా కోరిన విధంగా అతను ఎంతో బాధ్యతతో ఆ ఏర్పాట్లన్నీ చేశాడు. మెహ్రాబాద్లో 15 రోజులున్న తర్వాత బాబా ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున రైలులో డెహ్రాడూన్కు బయలుదేరారు. ఆయనతో పాటు అలోబా, బాబాదాస్, డాంకిన్, ఏరిచ్, గుస్తాజ్జీ, కైకోబాద్, కృష్ణ, నీలు, పెండు, విష్ణు బయలుదేరారు. స్త్రీ మండలిలో మెహ్రా, మణి, మెహరు, గోహెర్, నాజా, రానో బయలుదేరారు. వైద్యులు ముందుగానే డెహ్రాడూన్ పంపించారు. మెహ్రాజా సంరక్షణ కొరకు కాకా భార్య అక్కడే ఉండిపోయాడు. పాద్రి, సిద్ధు, కాలేమామ, బాలా తంబట్, సావక్ కొత్వాల్, జంగ్లే మెహ్రాబాద్ లో ఉండిపోయారు. మెహ్రాబాద్ కొండపైన మన్సారి, కైకోబాద్ కుటుంబం ఉన్నారు. ఖుస్రూ క్వార్టర్స్ లో ఆది సీనియర్ తన తల్లి గుల్మాయితో ఉంటున్నాడు. అక్కడే మెహర్ పబ్లికేషన్ ఆఫీస్ కూడా ఉంది. అందులో దత్తు మెహందర్గే మరియు వామన్ పడోలే పనిచేస్తున్నారు. మండలి వారితో కలిసి బాబా ఫిబ్రవరి 18వ తేదీన డెహ్రాడూన్ చేరుకున్నారు. కిషన్ సింగ్ రాజ్పూర్ రోడ్డులో ఉన్న 107A అనే తన బంగళాలో మండలి వారు ఉండేందుకు ఏర్పాటు చేశాడు. అదే రోడ్డులో 103A విల్లాను బాబా మరియు స్త్రీ మండలి ఉండేందుకు అద్దెకు తీసుకున్నాడు. ఈ 2 బంగళాలు దగ్గరగా ఉండడం వలన బాబా ఒక ఇంటి నుండి మరొక ఇంటికి నడిచి వెళ్ళేవారు. అలా బాబా నడిచి వెళ్ళేటప్పుడు ఉదయం పూట గోహెర్ కూడా బాబాతో పాటు వెళ్ళేది. మధ్యాహ్నం భోజనానికి బాబా 11 గంటలకు తిరిగి వెళ్ళేప్పుడు ఆయనతో అలోబా వెళ్ళేవాడు. కిషన్ సింగ్, శత్రుఘ్న కుమార్, ఎల్చా మిస్త్రీ, కేకి నాలావాలా, గుర్జోర్ చాచా, హెలెన్ తనను కలిసేందుకు బాబా అనుమతించారు. కిషన్ సింగ్, శత్రుఘ్న కుమార్ పురుష మండలి వారితో కలిసి ఉండేందుకు అనుమతించారు. బాబా ఆదేశించినట్లుగా మరునాడు ఉదయం కిషన్ సింగ్ 7 పేదవారిని పురుష మండలిని నివసించే బంగళాకు తీసుకువచ్చాడు. సరిగ్గా ఉదయం 7 గంటలకు వారి పాదాలను కడగడానికి బాబా అక్కడికి వచ్చారు. వారికి ఒక్కొక్కరికి 50 రూపాయలు ప్రసాదంగా ఇచ్చారు. ఆ ఊరి స్థానికులు చాలా మంది కొంచెం దూరంలో నిలబడి
బాబా చేస్తున్న బీజల కార్యక్రమాన్ని తిలకించారు. ఒకరోజు అక్కడ స్థానికంగా ఉంటున్న ఒక మస్తానీని కూడా బంగళాకు రప్పించి ఆమెతో పాటు మస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆమె డెహ్రాడూన్కు ఆధ్యాత్మిక సారథి అనే విషయాన్ని వెల్లడించారు. కానీ ఆమె పేరును మాత్రం బహిరంగపరచలేదు. బాబా డెహ్రాడూన్ రాకను గురించి నిరాధారమైన పుకారు వ్యాపించింది. అందువల్ల 1953 ఫిబ్రవరి 22వ తేదీన బాబా ఈ లైఫ్ సర్క్యులర్ ను చెప్పి వ్రాయించారు. 107A రాజ్పూర్ రోడ్, డెహ్రాడూన్. నా గురించి, నా మండల వారి గురించి వ్యాపించిన ఒక పుకారు నా చెవిన పడింది. 1942 సంవత్సరంలో నా శిష్యులతో కలిసి ఋషికేశ్ లో ఉన్నప్పుడు ఎవరో పంపగా రైల్లో మాకు కొన్ని పార్సల్స్ వచ్చాయి. రవాణా సమయంలో ఆ పార్సల్స్ కొన్ని విడిపోయాయి. వాటిలో మద్యం సీసాలు ఉన్నట్టు తెలిసింది. ఆందోళనకరమైన ఆ పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో నేను, నా మండలి ఋషికేశ్ నుండి వెంటనే వెళ్ళిపోవలసి వచ్చింది. అటువంటి అసత్య విషయాలను వ్యాపింపచేసిన వారిని నేను చాలా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే వారు అటువంటి పుకారును సృష్టించడం వలన కలిగే ఫలితం నా పనికి ఎనలేని సహాయం అందిస్తుందని నేను భావిస్తున్నాను. ఆధ్యాత్మిక కార్యంలో వ్యతిరేకత, పుకార్లు, విమర్శలు సహాయపడినట్లుగా వేరే విషయాలు ఏవి సహాయపడలేవు. సత్యానుభవంతో ఆధ్యాత్మికంగా పరిపూర్ణులైన వారు, స్పిరిచువల్లీ పర్ఫెక్ట్ వన్స్, సత్యాన్ని మరుగుపరిచి వక్రీకరించేందుకు ప్రయత్నించే శక్తులను గురించి అవి మరింత అభివృద్ధి చెందేటట్లు ఆశీర్వదిస్తారు. ఇన్నేళ్లుగా నేను చేస్తున్న నా విశ్వకార్యంలో భాగంగా సాధు సత్పురుషులకు, పాపాత్ములుగా పిలువబడే వారికి, పేదలకు ప్రణమిల్లడం అతి ప్రధాన విషయంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు నేను ఋషికేశ్, హరిద్వార్లకు వెళ్ళినప్పుడు అటువంటి పుకార్లు వ్యాపించడంతో సంబంధం ఉన్న వారికి, వాటిని నమ్మిన వారికి కూడా నేను ప్రణమిల్లుతాను. అలా వారికి ప్రణమిల్లడం అన్నది నాలోని అహంకార వైఖరి ప్రేరణతో, నేను వారిని పరిహసించే ఉద్దేశంతో కాదు. అంతేకాక వారి పట్ల నా ఇష్టాన్ని గాని లేదా వారి పట్ల అయి కూడా కాదు. నేను చేసే మహోన్నత ఆధ్యాత్మిక కార్యం కొరకు వారందించిన సహాయానికి ప్రతిగా నా హృదయ లోతుల నుండి బహిర్గతమయ్యే ప్రేమిక సంకేతం మాత్రమే అది. ఇది మీకందరికీ పూర్తిగా అర్థం కావాలని నేను కోరుతున్నాను. అనాది నుండి, అనగా ఆది లేని ఆది నుండి, బిగినింగ్లెస్ బిగినింగ్, నేనేమై ఉన్నానో ఈ రోజు వరకు నేను అదే అయి ఉన్నాను. ఎవరు స్తుతించినా, స్తుతించకపోయినా, లేక విశ్వమంతా వ్యతిరేకించిన నేను అంతము లేని అంతము వరకు అదే స్థితిలో ఉంటాను. టైం అయిపోయింది నానా. దీని గురించి ఏమి చెప్తారా? నానా దీని గురించి ఏం చెప్తారా? ఈ పేర చెప్పంటే ఇప్పుడు ఇది చెప్పాలి అంటే కొంచెం టైం పడుతుంది. అయితే ఒకటేంటంటే నాన్న, ఇప్పుడు మీకు ఆ 2 బర్త్డే సాంగ్స్ పంపించాను. అది అందరికీ వెళ్ళిపోయింది, గ్రూప్ లో పంపించాను. ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ, మీ అందరి దగ్గర సెల్ ఉన్నాయా? అందరి దగ్గర, వింటున్న వాళ్ళందరి దగ్గర సెల్ ఉన్నాయి కదా? జై బాబా, జై బాబా, జై బాబా. అందరి దగ్గర జై బాబా. ఉన్నవి సెల్లులు అందరి దగ్గర ఉన్నాయి. ఉంటే ఇప్పుడు కొత్త పాట మళ్ళీ బర్త్డే సాంగ్ బాబా రాయించారు, అది పాడతారు, అందరూ రికార్డ్ చేసుకోండి. సరే అన్నయ్య, అందరూ రికార్డ్ చేసుకోండి రెడీగా. ఎందుకంటే టైము ఇవాళ ఒక్కరి దగ్గర నేర్చుకోవడానికి. జై బాబా రికార్డ్ చేసి పంపించాను నేను. ఏమి ఆ 2 పాటలు? సరేనన్న. ఇప్పుడు కొత్తది, 3వది.
కొత్తది నిన్న బాబా రాయించింది ఒకటి ఉంది. అది అందరినీ రికార్డ్ చేసుకోమని చెప్పు. ఆ తర్వాత మనం చెప్పుకున్నా. జయ బాబా నాన్న. దీని పేరు ఈ జన్మదిన గీతం. దాని హెడ్డింగ్ ఏమిటంటే రక్షణను రక్షణను అర్థించగా. దగ్గింగ్ అనమాట. ప్రొటెక్షన్. రక్షణను అర్థించగా. స్టార్ట్ చేస్తున్నాను. జాగృతిని కలిగించగోరి ప్రేమ సంపద పంచలేసి వచ్చనేడు దేవుడవనికి మెహరు బాబా పేరున. నేడు అతని జన్మదినము, మానవులకది పుణ్యదినము. మెహరు బాబాకు జయ్యదండి నిండుగా ప్రియమారగా. ఇవి 2 పల్లవులు. మళ్ళీ అంటాను, రికార్డ్ చేసుకోండి, బాగలేదు. జాగృతిని కలిగించగోరి ప్రేమ సంపద పంచనేసి వచ్చే నేడు దేవుడవనికి మెహరు బాబా పేరున. నేడు అతని జన్మదినము, మానవులకది పుణ్యదినము. మెహరు బాబాకు జయ్యదండి నిండుగా ప్రియమారగా. నవ వసంతము నిండి విశ్వము పుడమి పులకితమవ్వగా. మౌననాదము వేణువై దశ దిశలు కమ్మగ మ్రోగగా. నవ వసంతము నిండి విశ్వము పుడమి పులకితమవ్వగా. మౌననాదము వేణువై దశ దిశలు కమ్మగ మ్రోగగా. దిక్కులన్నీ పిక్కటిల్లగా అణువు అదరగా. దిక్కులన్నీ పిక్కటిల్లగా అణువు అదరగా. ఆదినాదము తెలుపగా. జాగృతిని కలిగించగోరి ప్రేమ సంపద పంచనేసి వచ్చే నేడు దేవుడవనికి మెహరు బాబా పేరున. దేవతల దుందుభుల మోతలు స్వర్గసీమను నిండగా. యక్ష కిన్నెర గంధర్వుల నృత్యములు సాగసగా. దేవతల దుందుభుల మోతలు స్వర్గసీమను నిండగా. యక్ష కిన్నెర గంధర్వుల నృత్యములు సాగసగా. సాగరములే సంగమిల్చి ఊవెత్తున పొంగగా. సాగరములే సంగమిల్చి ఊవెత్తున పొంగగా. తెరటాను తీరము తాకగా. నేడు అతని జన్మదినము, మానవులకది పుణ్యదినము. మెహరు బాబా జయ్యనండి నిండుగా ప్రియమారగా. భూమిని దేవాలయములందున గంటలన్నీ మ్రోగగా. శంఖనాదము సమరభేరి నాదముగ వినిపించగా. భూమిని దేవాలయములందున గంటలన్నీ మ్రోగగా. శంఖనాదము సమరభేరి నాదముగ వినిపించగా. గగన తలమున సంచరించే మేఘములు గర్జించగా. గగన తలమున సంచరించే మేఘములు గర్జించగా. మెరుపు తీగెలు చల్లగా. జాగృతిని కలిగించగోరి ప్రేమ సంపద పంచనేసి వచ్చే నేడు దేవుడవనికి మెహరు బాబా పేరున. మెహరు నాదమిలలో వాణి వీణగ పలుకగా. మెహరు బాబను దివ్య శబ్దము అమరపురినే చేరగా. మెహరును నాదమిలలో వాణి వీణగ పలుకగా. మెహరు బాబను దివ్య శబ్దము అమరపురినే చేరగా. అమరకాంతలు ఆదమరచి దివ్య నాట్యము చేయగా. అమరకాంతలు ఆదమరచి దివ్య నాట్యము చేయగా. దివ్యత్వమే ప్రబలగా. నేడు అతని జన్మదినము, మానవులకది పుణ్యదినము. మెహరు బాబా జయ్యనండి నిండుగా ప్రియమారగా. చతుర్దశ భువనాలలోన మెహరు నాదము నిండగా. చతుర్ముఖుడ చెరువుతో
సృష్టి కార్యము నాపగా చతుర్దశ భువనాలలోన మెహరునాదము నిండుగా చతుర్ముఖుడే అత్యద్భుత సృష్టి కార్యము నాపగా తేరుకొని ఆ మరుక్షణమే సృష్టి కార్యము జరుపగా తేరుకొని ఆ మరుక్షణమే సృష్టి కార్యము జరుపగా వేదములు కొనియాడగా జాగృతిని కలిగించగోరి ప్రేమ సంపద పంచనెంచి వచ్చే నేడు దేవుడవనికి మెహరు బాబా పేరునా మెహరు బాబా పేరునా మెహరు బాబా మెహరు శ్రీగా గీత రచనను చేయగా ప్రేమ సిరులే ఉద్భవించి విశ్వమంతయు నిండగా మెహరు బాబా మెహరు శ్రీగా గీత రచనను చేయగా ప్రేమ సిరులే ఉద్భవించి విశ్వమంతయు నిండగా ప్రేమ ప్రేమల కౌగలింతలు ప్రేమయే విలపించగా ప్రేమ ప్రేమల కౌగలింతలు ప్రేమయే విలపించగా రక్షణను వర్ధించగా రక్షణను వర్ధించగా జాగృతిని కలిగించగోరి ప్రేమ సంపద పంచనిల్చి వచ్చే నేడు దేవుడవనికి మెహరు బాబా పేరున నేడు అతని జన్మదినము మానవులకది పుణ్యదినము మెహరు బాబాకు చెయ్యనండి నిండుగా ప్రియమారగా నిండుగా ప్రియమారగా నిండుగా ప్రియమారగా అవతార్ మెహర్ బాబా కి జై. ఈ గీతం బాబా రాత్రి రాయించారు. Call recording has now ended. చేశాడు ఆయన. కానీ Call recording has now ended.